ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ బుకింగ్కు సైతం అనేక షరతులు విధించారు. దీంతో ప్రజల కష్టాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ తరుణంలో పేద ప్రజలకు అన్న క్యాంటీన్లు వరంగా కనిపిస్తున్నాయి. కేవలం 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో 2 పూట్ల భోజనం పెట్టడంతో ఎంతో మంది ప్రజలు తమ ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా పెడన్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. కేవలం 5 రూపాయలకే భోజనం 3 పూటలా అందించడం అనేది చాలా ఆనందించదగిన విషయం. మరి గతంలో ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం ఉందో మరి ఆ రోజున స్టార్ట్ చేశారు. మరి ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆపేయడం జరిగింది. మరి ఆ టైంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడినారు. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసినాక ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే భోజనం మరి ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో ఎల్పిజి కానివ్వండి, అలాగే పెట్రోల్ కానివ్వండి, అన్నిటి కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోవడం, ప్రజలందరూ ఇబ్బందికి గురవుతున్న తరుణంలో కేవలం 5 రూపాయలకి వారికి భోజనం అందించడం అనేది ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. మరి ప్రతిరోజు కూడా ఇక్కడ కనీసం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వీళ్ళందరూ కలిపి మొత్తం 800 వరకు భోజన సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరి పేద ప్రజలందరూ కూడా ఈ అవకాశం వీటిని అన్నిటినీ వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాం. నా పేరు రామూర్తి, మాది వ్యాపారం. ఇక్కడ చిల్లరగుట్లో పనిచేస్తాను. ఒక వారం రోజులు చేస్తుంది. టేస్ట్ బాగుంది, అన్నీ బాగుంది. బంగాళదుంప పచ్చడి, పప్పు, రైస్, పెరుగు అన్ని బాగానే ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. లేదన్న మధ్యాహ్నం పూట సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాను. అంటే నాకు ఇంటికాడ కొద్దిగా జరగక. ఈ పథకం ఎట్లా అనిపించింది మీకు? బాగానే ఉంది. అన్నా క్యాంటీన్ బాగుంది. దగ్గర ఇది పెట్టిన కాడి నుంచి తింటానే ఉంటున్నామండి. బాగానే ఉంటుంది. 3 రకాల పెరుగు, పప్పు, ఏదన్నా కూర, పచ్చడ, భోజనం. ఈ భోజనం అయితే మాకు బాగా నచ్చింది. చేస్తాం, ఒక్కోసారి చేస్తాం. టిఫిన్ టైంకి రాకపోతే కంటిన్యూగా మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటామండి. కూలి పనులు చేసుకుంటాం. మేము రెగ్యులర్గా వచ్చి తింటాం. బాగా భోజనం బాగుంది, మాకైతే సూపర్గా ఉంది. ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. బాగా గ్యాస్ రేట్లు పెరిగినాయి. అందుకే మా అక్కడ ఇది కాడ కొంచెం ఇంటికాడ చేసుకోలేకపోయినా ఇక్కడ బాగా ఉంది. ఇదే పెట్టాలని బాగుందని కోరుకుంటున్నాం.